దేశంలో సామాన్యులకు తక్కువ ధరకే మందులు అందించేందుకు మోడీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాలను సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రారంభించాలని అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎలాంటి హామీ లేకుండా రుణాలను అందిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జన్ ఔషధి కేంద్రాల కోసం జాక్ ప్రయాస్ లోన్స్ .in వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించేవారు సులభంగా రుణం పొందవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం జన్ ఔషధి కేంద్రం చిన్న ఆపరేటర్లకు ఎటువంటి హామీ లేకుండా సిడ్బీ నుంచి రుణాలను అందిస్తున్నారు. ఈ రుణాలు గ్యారంటీ క్యాపిటల్ లేదా టర్మ్ లోన్ అయిన మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ CGTMSE కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా అందించబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా జనరిక్ మందులను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని. ఉదాహరణకు బహిరంగ మార్కెట్లో దాదాపు 2250 ఖరీదు చేసే క్యాన్సర్ ఔషధాన్ని ఇక్కడ కేవలం ₹250 మాత్రమే విక్రయిస్తున్నారు. గ్రామీణ బాలికలు ఈ కేంద్రం నుంచి శానిటరీ నాప్కిన్లు ₹1 కొనుగోలు చేయవచ్చు. మార్చి 31, 2020 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి వరకు దేశవ్యాప్తంగా 10,624 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ ఔషధ కేంద్రాల ద్వారా దాదాపు 1,965 జనరల్ ఔషధాలు, 293 శస్త్రచికిత్స ఉత్పత్తులు సరసమైన ధరలకు విక్రయించబడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రాల ద్వారా 1,235 కోట్ల విక్రయాలు నమోదు కాగా ఫలితంగా ప్రజలు దాదాపు 7,416 కోట్లు ఆదా అయ్యాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.